మీరు మిల్క్ వేస్తున్నారు కదా, హైజీనిక్గా మెయింటైన్ చేస్తున్నారా లేదా, క్లీన్ చేస్తున్నారా లేదా, అసలు డైలీ క్లీన్ చేయాలి కదా హాట్ వాటర్తో అని చెప్తున్నారు. మేము హాట్ వాటర్తోనే క్లీన్ చేస్తాం బాటిల్స్. మా చెల్లె క్లీన్ చేస్తాం మొత్తం ఇవన్నీను. నీట్గానే మెయింటైన్ చేస్తామండి. యానిమల్స్ విషయంలో, మనం ఫీడ్ చేసే విషయంలో మాత్రం ఎప్పుడు కూడా హైజీనిక్గా ఉంటాను. నీట్గా ఫుడ్ పెడతాను. ఫుడ్ పెట్టేటప్పుడు కూడా పాలు కూడా మరగబెడతామండి. మరగబెట్టే పాలు పెడతాం. ఎలా పడితే అలా పెట్టామండి. ఎందుకంటే వాటి బాధ్యత మనం తీసుకునేటప్పుడు వాటి హెల్త్ బాధ్యత కూడా తీసుకుంటాం. ఎందుకంటే ఏదో ఫుడ్ పెట్టేసి వదిలేయమండి వాటిని. ఫుడ్ పెట్టి వాటి బాగోగులు కూడా చూస్తాను నేను. నైట్ టైం ఫీడింగ్ వీడియో ఇదండి ఇది. నైట్ టైం ఫీడింగ్ చాలాసేపు అవుతుందండి. విజయనగరం లోకల్లో నైట్ టైం ఇది. కొన్ని ఏరియాస్లో వెళ్తున్నాను, అంటే ఆ ఏరియాస్లో ఏంటంటే ఫీడింగ్ చేయడానికి అవ్వదు మార్నింగ్ టైం. వాళ్ళు మనల్ని తిడతారు, కొన్నిసార్లు ఇబ్బంది పెడతారు. మనం ఒకవేళ ఏదో కోపంగా వాళ్ళ ముందు ఫీడ్ చేసిన మనం వెళ్ళిపోయిన తర్వాత వాటిని కొడతారు. అందుకే మూలలో సందుల్లోనికి వెళ్ళి వాటికి ఫుడ్ పెడతాం. నేను ఎప్పుడు వస్తానా అని వెయిట్ చేస్తానండి. చాలా డాగ్స్ చాలా ఏరియాస్లో వెళ్తే పరిగెట్టి వచ్చేస్తాయి. చాలా ప్రేమ చూపిస్తాను నా మీద డాగ్స్, చాలా డాగ్స్. నెక్స్ట్ ఒకటి అనిపిస్తుందండి, పనికిమాలిన పనులు చేసిన వాళ్ళందరూ దర్జాగా తిరుగుతుంటారు. యానిమల్స్కి ఫీడ్ చేసి మంచి పని చేసి సిగ్గుపడుతూ దాక్కొని ఎవరు లేని టైంలో వెళ్ళి ఫీడ్ చేయాల్సి వస్తుంది. లోకం అలా తయారైంది నిజంగా. ఏదో అనిపిస్తుంది, అదే అనిపిస్తుంది నిజంగా. మంచికి రోజులు లేవు అంటారు, నిజమే, వాస్తవం అది మాత్రం. ఎందుకంటే మంచి పని చేసి సిగ్గుపడాల్సి దాక్కొని ఎవరు లేనప్పుడు వెళ్ళి ఫీడింగ్ చేయడం నాకు అప్పుడు విచిత్రంగా అనిపిస్తుంది ఇవన్నీ. ఎందుకంటే ఒక మనిషికి లేకపోతే ఒక ప్రాణికి ఆహారం పెట్టేటప్పుడు సిగ్గుపడి భయపడి పెడుతున్నామంటే లోకం ఎలా తయారైపోయిందా అనిపిస్తుంది ఇప్పుడు నాకు. నెక్స్ట్ వీడియో, ఎవరైనా ఈ వీడియో స్టార్ట్ చేసి చూసినప్పుడు దయచేసి మొత్తం వీడియో చూడండి. చాలామంది చూడట్లేదు, కనీసం మన సబ్స్క్రైబర్స్ అయినా చూడాలి కదా. వీడియో చూస్తే వాచ్ అవర్ టైం పెరిగితే మనకి ఛానల్ మానిటైజేషన్ అయితే ఛానల్ వల్ల ఏ ఉపయోగం జరిగినా ఈ మూగజీవాలకే మనకి అది మేలు జరుగుతుందండి. ఆ విషయం కొంచెం దృష్టిలో పెట్టుకొని వీడియో కంప్లీట్గా చూడండి. నెక్స్ట్ వీడియో చూసిన తర్వాత మీ ఫ్రెండ్స్కి, ఫ్యామిలీ మెంబర్స్కి వాట్సాప్ గ్రూపుల్లో షేర్ చేయండి. షేర్ చేసి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయండి ఏంటి సర్వీస్, అసలు ఎలా చేస్తున్నారు ఏంటి అనేది. ఎందుకనంటే ఒక దగ్గర పెట్టి ఒక 10 డాగ్స్కో 15 డాగ్స్కో ఫీడ్ చేయడం ఒక పద్ధతి అయితే, మనం అవి ఎక్కడ ఉంటున్నాయో వాటి దగ్గరికి వెళ్ళి ఎంత దూరం అయితే అంత దూరం వెళ్ళి దాదాపు 100 నుంచి 150 170 డాగ్స్ వరకు కూడా ఫీడ్ చేస్తాను ఒకటే. ఆ విషయం మరి జనాలకు కూడా కొంచెం తెలియాలి. తెలిస్తే ఏం లేదండి, తెలిస్తే కొంచెం సపోర్ట్ దొరికితే ఇంకా మనం ఫీడ్ చేసే డాగ్స్ సంఖ్య పెరుగుతుంది. అందుకోసమే చెప్తున్నానండి. దయచేసి మీరు ఆ విషయం కొంచెం అర్థం చేసుకోండి. నెక్స్ట్ చాలామంది ఫోన్లు చేస్తారు. ఫోన్లు చేసి మా డాగ్కి స్కిన్ ఎలర్జీ ఉంది, మా డాగ్కి బాగాలేదు అని చెప్తున్నారు. దయచేసి అలాంటి ప్రాబ్లమ్స్ ఎవరైనా ఉంటే నేను తప్పకుండా మెడికల్ సజెషన్ ఇస్తానండి. నా ఓన్గా కాదు, డాక్టర్స్ ఇద్దరు డాక్టర్స్ ఉన్నారు మనకు తెలిసిన వాళ్ళు, వాళ్ళిద్దరి దగ్గర సజెషన్ ఇస్తాను. అయితే మీరు నాకు చేయాల్సిన హెల్ప్ ఏంటంటే, మీరు ఆ డాగ్కి ఏడు బాగాలేదు దాని ఫోటో కానీ వీడియో కానీ పెట్టాలి. దాని సైజ్ ఎంతో చెప్పాలి. నెక్స్ట్ సైజ్ చెప్పిన తర్వాత మీరు ఎక్కడి నుంచి అనేది మాకు చెప్పాలి. అవన్నీ నాకు వాట్సాప్లో డీటెయిల్స్ పెడితే నేను ఆ డాక్టర్ గారికి చూపించి దానికి తగిన మెడిసిన్ మీకు ప్రిఫర్ చేస్తాను. రెండోది, ఇప్పుడు ఒక్కసారి చేయడం కాదు, మీకు మెడిసిన్ నిజంగా కావాలి అనుకునే వాళ్ళు 2-3 సార్లు నాకు గుర్తు చేయాలి. ఎందుకంటే రోజుకి నాకు చాలా ఫోన్ కాల్స్ వస్తాయి. నేను ఒకటి మర్చిపోతాను. తర్వాత మీరు ఏమనుకుంటారంటే ఈ అబ్బాయి ఏదో చెప్పాడు కానీ హెల్ప్ చేయడం అనుకుంటారు. అలా కాదు, నేను తప్పకుండా చేస్తాను. నాకు 2-3 సార్లు గుర్తు చేయాలి, నేను మర్చిపోతానండి. మీరు వాట్సాప్లో పెట్టి, వాట్సాప్లో కూడా 2-3 సార్లు నాకు మెసేజ్ పెడితే నేను తప్పకుండా నేను సపోర్ట్ చేస్తాను, నేను హెల్ప్ చేస్తాను. మీకు మెడిసిన్ నాకు దగ్గరలో ఉంటే నేనే మెడిసిన్ తెచ్చిస్తాను, ప్రాబ్లం ఏం లేదు. దూరంగా ఉన్న వాళ్ళకి మెడికల్ సజెషన్ ఇస్తానండి. దయచేసి ఈ విషయం కొంచెం గమనించండి ప్లీజ్. చాలామంది కొంతమంది వ్యాక్సినేషన్ కోసం మనం చెప్పాను, వ్యాక్సిన్స్ ఇట్లకి తప్పకుండా వేయాలి, వ్యాక్సిన్స్ ఇస్తే ఇవి సెక్యూర్గా ఉంటాయని. కొంతమంది రెస్పాండ్ అయ్యారు, చాలామంది రెస్పాండ్ అవ్వలేదు. మనం ఏ పని చేసినా సరే అది శాశ్వతంగా ఉండాలండి. ఏదో తిండి పెట్టేసి అట్లా వదిలేయడం కాదు, అట్లా బాగోగులు కూడా చూసుకోవాలి. వ్యాక్సినేషన్ వేసామంటే వాటి లైఫ్ సెక్యూర్ అవుతుంది, జబ్బులు బారిన పడకుండా ఉంటాయి. పారావైరస్, డిస్టెంపర్ వైరస్ వచ్చాయంటే ఒకసారి అవి చనిపోవడం తప్ప వేరే మార్గం ఉండదండి వాటికి.
ఇన్ని రకాల హాస్పిటళ్ళు ఉంటేనే మనమే ఒక జబ్బు వస్తే తట్టుకోలేక తిరుగుతుంటాం. మూగజీవాలు రోడ్ల మీద తిరిగేవి అవి ఏదైనా డిసీజ్ వస్తే మనకి చెప్పుకోగలవా? మనలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? చాలా తక్కువ మంది ఉంటారు. అందుకే ముందు జాగ్రత్తగా మనం వాటికి ఫీడ్ చేసేవాళ్ళు బాధ్యత తీసుకొని వాటికి వ్యాక్సినేషన్ చేయించాలి. అప్పుడు అట్లా లైఫ్ నిలబడుతుంది. లేదు మేము చేయించలేమంటే చేసేవాళ్ళు మాలాటగా చేసే వాళ్ళకి సపోర్ట్ చేయాలి మీరు, అంతే. ఎందుకంటే వాటి లైఫ్ బాగుండాలి కదా. ఏదో ఒక పూట తిండి పెట్టేసి 2 పూటలు తిండి పెట్టేసి మనం ఏదో చేతులు దులుపుకోవడం కాదు. వాటి జీవితం కూడా బాగుండాలని కోరుకోవాలి. ఎప్పుడో డాగ్ బాగాలేనప్పుడు ఆ డాగ్ని తెచ్చుకొని మనం సురక్షితంగా చూసుకోవడం కాదు. ఇప్పుడే జబ్బు రాకుండా ముందే నియంత్రించాలి దాన్ని. అది నా అభిప్రాయం. ఇగో నైట్ టైం వెళ్తున్నాను ఫీడింగ్కి. కొన్ని ఏరియాస్లో అయ్యి బాబోయ్ అసలు ఇష్టానుసారంగా మాట్లాడతారు మనల్ని. అంటే మనం ఏదో ఒక పాపం చేస్తున్నట్టు ఫీల్ అవుతారు వాళ్ళు డాగ్స్కి ఫుడ్ పెడితే. కొన్ని ఏరియాస్లో అయితే మాత్రం నన్ను క్వశ్చన్ చేస్తున్నారు. మేడ మీద నుంచి ఒక ఆవిడ మొన్న అడుగుతుంది నాకు, నీకేం పని ఫుడ్ పెడుతున్నాం వీటికి, మా ఏరియాలో ఇవన్నీ పిల్లలు పెట్టి మాకు ఇబ్బంది పెట్టేస్తున్నాయని. అసలు ఆవిడకి డాగ్స్కి సంబంధమే లేదు. ఆవిడ కనీసం మేడ మీద నుంచి కిందకి దిగలేదు. ఆవిడ కనీసం ఆవిడ సిచ్యువేషన్ అలాంటిది. ఆవిడ ఎందుకు అడుగుతుందో అర్థం, అంటే నోటి దురదనమాట. డాగ్స్ని ఏదో ఒక మాట అనాలి. ఎందుకంటే చులకనగా అందరికీ దొరుకుతాయి కదండి. ఎవరిని అనలేము రివర్స్లో. కాబట్టి వీటి విషయంలో అంత చురకన్నమాట అందరికన్నా. ఏదైనా అనియచ్చు, కొట్టియచ్చు అని. వేరే వీధిలో నుంచి డాగ్స్ని పట్టిస్తున్నారు. అయితే పట్టించినా పర్లేదు, వ్యాక్సినేషన్ కోసమో లేకపోతే దేనికోసమో ఆపరేషన్ కోసం పట్టిస్తే ఓకే. కానీ సర్జరీ అయిపోయిన డాగ్స్ని ఎందుకు పట్టిస్తారండి చెప్పండి? ఎందుకు పట్టిస్తున్నారు సర్జరీ అయిపోయిన డాగ్స్ని? అక్కడే అర్థం చేసుకోవాలి. సర్జరీ అయిపోయిన డాగ్స్ని కూడా పట్టిస్తున్నారు కొంతమంది. అయితే ఒకటండి, మూగజీవాలకి మనం ఏదో హాని చేసి మనం ఏదో హీరోలు అనిపించుకుందాం అనుకుంటే మాత్రం అది మాత్రం గట్టిగా మనకు తగులుతుంది. అంటే ఎవరినో శాపం పెట్టాలనే ఉద్దేశం కాదండి, ఇది వాస్తవం. నెక్స్ట్ మీ ఇంట్లో మీ బర్త్డేసు, మెమరబుల్ డేస్ అన్నీ కూడా మూగజీవాలకి ఫీడ్ చేయడానికి ఆ సందర్భాన్ని ఉపయోగించుకోండి దయచేసి. ఎందుకంటే ఆకలితో పిచ్చెక్కిపోయి రోడ్డు మీద తిరుగుతున్నాయండి. చాలా ఏరియాస్లో ఫుడ్ పెట్టకూడదని నిర్ణయించుకున్నారట డాగ్స్కి. అలాంటి ఏరియాస్ కూడా ఉన్నాయి. కొన్ని గ్రామాల నుంచి బయటికి వెళ్ళగొట్టేస్తున్నారు డాగ్స్ని. కొన్ని డాగ్స్ని చంపేస్తున్నారు. ఎప్పుడు చంపేస్తున్నారు అంటున్నారు కదా. మీకు చాలామందికి తెలియదు అంత దారుణమైన చావులు వస్తున్నాయో నాకు తెలుసు. నేను ప్రత్యక్షంగా కొన్ని దగ్గర చూస్తున్నాను కాబట్టి అందుకే చెప్తున్నానండి. డాగ్స్ ఫీడింగ్ విషయంలో మాత్రం దయచేసి మీ అందరూ సపోర్ట్ చేయండి. నాకు సపోర్ట్ చేయండి. ఎవరు ఫీడ్ చేస్తే వాళ్ళకి సపోర్ట్ చేయండి. మీరు కూడా ఫీడ్ చేయండి. ఫీడ్ చేస్తే వాటిని మనం కాపాడుకోగలుగుతాం నిజంగా. ఎందుకనంటే మనకి ఎంత భూమి మీద హక్కు ఉందో వాటికి అంతే హక్కు ఉంది. ఎందుకంటే వాటికి ఏమీ హక్కు లేదు, మాకే ఒక్కరికే హక్కు ఉంది, మేము ఒక్కరిమే భూమి మీద మొత్తం బతకాలి అనే ఫీలింగ్ ఎప్పుడు కూడా ఉండకూడదు మన మనిషికి. అందరూ కలిసిమెలిసి ఉంటేనే ఈ భూమి మీద అన్నీ చక్కగా జరుగుతాయండి. దయచేసి ఆ విషయం అర్థం చేసుకోండి. నేను ఎందుకు ఇంత దూరం వెళ్ళి రాత్రిపూట వెళ్ళి రాత్రి 12 గంటలకు వచ్చి ఒళ్ళు హోనం చేసుకుంటానంటే అదొక తృప్తి అండి. ఎందుకనంటే మనకెంత హక్కు ఉందో భూమి మీద బతికే హక్కు, భూమి మీద ఉండే హక్కు వాటికి అంతే హక్కు ఉంది. వాటిని ఎక్కడెక్కడో తీసుకెళ్ళి వదిలేయడం, పెంచుకొని బుజ్జిగా ఉన్నప్పుడు పెంచుకోవడం, పెద్ద అయిపోయిన తర్వాత వదిలేయడం, ఏదైనా రోగం వస్తే వదిలేయడం. ఎందుకండి అనాథాశ్రమాలు లేకపోతే ఓల్డేజ్ హోమ్లు ఇన్ని అవుతున్నాయంటే మనం చేసే పాపాలే. నిజం, ఎంత బాధ పెడతామో తెలియదు. అవి బయటికి చెప్పుకోలేవు. మనం చేసే పనుల వల్ల ఈ అనాథాశ్రమాలు, ఓల్డేజ్ హోములు మనకి రివర్స్లో తగులుతున్నాయి. అర్థం అయ్యే వాళ్ళకి ఈ విషయం అర్థమవుతుంది క్లియర్గా. దయచేసి మన ఛానల్కి సపోర్ట్ చేయండి, వ్యాక్సినేషన్కి సపోర్ట్ చేయండి, ఫుడ్కి సపోర్ట్ చేయండి. ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. దయచేసి కొంచెం ఇబ్బంది పడకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరైనా కొత్తగా చూస్తే. రెండోది బెల్ ఐకాన్ క్లిక్ చేసుకుంటే మీకు వీడియో డైరెక్ట్గా వస్తుంది. దయచేసి మెడికల్ సజెషన్ కావాలన్నా, ఎవరైనా హెల్ప్ చేద్దాం అనుకున్నా నా నెంబర్ కాంటాక్ట్ చేయండి. మీకు డీటెయిల్స్ అన్నీ చెప్తాను. దయచేసి కామెంట్స్లో అడగండి. కామెంట్స్లో నేను చెప్పలేను, క్లియర్గా చెప్పలేను. అడిగితే నేను కామెంట్స్లో అడిగినా చెప్పలేను. మీరు కాల్ చేయండి, నేను క్లియర్గా చెప్తాను. లేదా మెసేజ్ చేయండి, మీకు క్లియర్ చెప్తాను. దయచేసి మన ఛానల్ అందరినీ చూసి ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి. థ్యాంక్ యూ.